హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో బ్రేక్‌ఫాస్ట్‌లోకి మంచి చట్నీ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని ఇడ్లీ, దోస, వడ, ఉప్మా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ మీరు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ దీన్ని చేసుకొని తింటారు. ఇప్పుడు ఈ పల్లి చట్నీని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లో 1 కప్పు వరకు పల్లీలను తీసుకున్నానండి. వీటిని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్‌లోనే కొంచెం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల గింజ సరిగ్గా వేగకుండా చట్నీ టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీలని ఇలా వేయించుకొని వీటిని తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని ఒక 7-8 వరకు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోనే ఒక టమాటాని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేగే వరకు వేయించుకోవాలి. ఇలా టమాటా, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు పల్లీలకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చట్నీలో పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. పచ్చి కొబ్బరి వేసినా బాగుంటుంది, చట్నీ వేయకపోయినా బాగుంటుందండి. ఇలా పచ్చి కొబ్బరి కూడా వేగిన తర్వాత వీటన్నిటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని దీంట్లోనే వేయించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరిని కూడా తీసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని తీసుకోండి. ఇక నేనైతే కొంచెం పట్టేటప్పుడు గట్టిగా పట్టానండి. తర్వాత కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకుంటున్నాను. చట్నీ గట్టిగా కావాలనుకునేవారు నీళ్లు పోయకుండా అలాగే తినొచ్చు. చట్నీ పల్చగా కావాలనుకునేవారు మరిన్ని నీళ్లు పోసి పల్చగా చేసుకోవచ్చండి. ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోండి. దీనికి పోపు పెట్టుకొని తీసుకోవాలి. స్టవ్ మీద పోపు గిన్నె పెట్టేసి దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని అలాగే కొంచెం కడిగి తీసుకున్న కరివేపాకు వేసి ఈ పోపు వేగే వరకు ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పోపుని ఇప్పుడు చట్నీలోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీ, దోశ, వడల్లోకి ఎందులోకైనా తినొచ్చండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.